ఎక్కువ మన కమ్యూనిటీలో చూస్తే కనుక దే ట్రై టు లుక్ గుడ్ అండ్ పాలిగమీ అది పాసిబుల్ అవ్వడానికి కారణము సో ఈజీ అవైలబిలిటీ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ దెమ్ అండ్ ఆ చంచలత్వము. ఆ చంచలత్వం ఎవరికి ఉంటుంది మామూలుగా అంటే బోత్ ఆఫ్ దెమ్ కెన్ హ్యావ్ అది. సో అది ఆ చంచలత్వం వల్ల అయిపోతుంది. అది ఒక డెవస్టేటింగ్. ఇప్పుడు ఒక మామూలు కన్వెన్షనల్గా ఉండే ఒక కపుల్ చూస్తే ఒక గీత దాటాక దానికి అనేక రకాల లీగల్ ఇంప్లికేషన్స్ కావచ్చు, ఇంకా రకాల సోషల్ ఇంప్లికేషన్స్ వస్తాయి. మా ఆయన వెళ్ళి అఫేర్ పెట్టుకున్నాడు అది ఇది అని పెద్ద ఇష్యూ అవుతుంది. బట్ ఇక్కడ పాసిబిలిటీ లేదు. యూజువలీ మన హెట్రోసెక్షువల్ రిలేషన్షిప్స్లో ఏంటంటే వేర్ ఫ్యామిలీ, రిలేటివ్స్, సొసైటీ, కిడ్స్, ఎవ్రీ వన్ అంటే అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వేరాస్ ఈ పర్టికులర్ ట్రాన్స్ రిలేషన్షిప్స్లో లైక్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉండదు. ఫ్యామిలీతో అసలు మన కాంటాక్ట్లోనే మేము ఉండము అంటే చాలా వరకు. అండ్ సొసైటీ ఈస్ లైక్ ఫార్ అవే, కిడ్స్ పాసిబిలిటీ లేదు. సో లైక్ ఇట్స్ లైక్ చాలా ఫ్రీ బర్డ్ లాంటి రిలేషన్షిప్స్ అనమాట. అడిగే వాళ్ళు ఉండరు. అవును. లైక్ ఈ ఇద్దరు పర్సన్స్లో ఎవరొక్కరు విడిపోవాలనుకున్నా కూడా అడిగే వాళ్ళు ఉండరు. ఇటు తరపు వాళ్ళు కానీ అటు తరపు వాళ్ళని వచ్చి లైక్ వాట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్, కలిసి ఉండండి అని చెప్పడానికి కానీ విడిపోద్దు అని చెప్పడానికి కానీ ఎవరు ఉండరు. సో ఇద్దరిలో ఏ ఒక్క పర్సన్ విడిపోవాలని ఫిక్స్ అయినా కూడా దట్ రిలేషన్షిప్ హ్యాస్ టు get to an end. అండ్ ఆల్సో చాలా ఎమోషనలీ చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప ఇట్ కెన్ బి డెవస్టేటింగ్ బికాస్ సపోర్ట్ సిస్టమ్ లేకుండా. సో మీకు మీరు ఫ్రెండ్స్ ఇచ్చుకోవాలి తప్ప సపోర్ట్ ఫ్యామిలీ నుంచి అయితే ఉండదని చెప్తున్నారు కదా. ఉండదు. అండ్ ఇక్కడ ఫ్యామిలీ గురించి మాట్లాడితే పేరెంట్స్కి వాళ్ళ చైల్డ్ ట్రాన్స్ ఉమెన్ అయ్యాడు అనేది ఎంత ట్రామానో ఇంకొక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు అనేది కూడా అంతే ట్రామా. సో దెర్ ఈస్ నోవేర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి సపోర్ట్ చేస్తారు లేదంటే ఇంకోటి అనేది అది జరగదు. అర్థం కాని విషయం, హైలీ ఇంపాసిబుల్ థింగ్ అది. ఇక్కడ అంకిత విషయంలో తనకి అసలు ఏమాత్రం ఫ్యామిలీ సపోర్ట్ లేదు. నో అంకిత విషయంలో అది కాదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దే ఆర్ లైక్ వెరీ సపోర్టివ్, చాలా సపోర్టివ్. వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బావలు, వాళ్ళ మదర్ దే ఆర్ లైక్ టోటలీ వెరీ సపోర్టివ్. ఎలాగ అంకితకి హౌ డిడ్ షీ అచీవ్ దట్ అంటే దట్ తను సాధించుకోగలిగింది తనకు కావాల్సిన అప్రూవల్, వాలిడేషన్? అయితే తను ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది. వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయాలకి వాళ్ళు హర్ట్ అవుతారేమో లేదంటే ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది. సో మేబీ తను ఇచ్చిన ఇంపార్టెన్స్ని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ అర్థం చేసుకొని దేర్ మైట్ బి అ పాయింట్ లైక్ తనకి సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు అయితే ఈ పెళ్లి వరకు కూడా వాళ్ళు దే వర్ వెరీ కంప్లీట్లీ సపోర్టివ్ అని చెప్పచ్చు. ఈవెన్ పెళ్లిలో కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టర్ వాళ్ళే కన్యాదానం చేశారు. అక్క బావ. చాలా రేర్ కదా ఇది, రేర్గా జరుగుతుంది. బట్ వాళ్ళకి పాపం వాళ్ళకి కూడా ఒకలాగా హార్ట్ బ్రేకే. ఎందుకంటే మనకి తన అంకిత హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అని అనుకుని వాళ్ళు కంప్లీట్గా తన చేంజ్ని ఎంబ్రేస్ చేసుకుని కంప్లీట్గా తనని వెల్కమ్ చేశారు. ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్లి తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఇలాగా విడిపోయారు. సో ఇది నిజంగానే ఒక బాధాకరమైన విషయం వాళ్ళ ఫ్యామిలీకి. యా. సో ఏం జరుగుతుందో మన ఊహాగానాలు కరెక్ట్ కాదు బికాజ్ రెస్పెక్టింగ్ దేర్ స్పేస్ అండ్ ఆల్ దట్. బట్ వాట్ డిడ్ అంకిత అండ్ రాజ్ లైక్ ఇన్ ఈచ్ అదర్? ఐ గెస్ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి దే హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఏదో గౌరవం అంటే దండేసి దండం పెట్టడం కాదు. వాళ్ళ ఈచ్ అదర్ ఫీలింగ్స్కి ఒకరికొకరు రెస్పెక్ట్ చేయడము. లైక్ వాట్ ఎవర్ అంకిత తనకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నా కూడా అవి రాజ్ రెస్పెక్ట్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం అంకిత కూడా రాజ్ని ద సేమ్ రెస్పెక్ట్, అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండింది వాళ్ళకి. సో దాట్ ఈస్ ద కీ పాయింట్ ఒకరిలో ఒకరికి నచ్చడానికి అండ్ ఆ రిలేషన్షిప్ పెళ్ళి అండ్ ఇక్కడి వరకు రావడానికి కూడా దోస్ ఆర్ ద కీ పాయింట్స్. అండ్ ఈ రిలేషన్షిప్కనే కాదు ఏ రిలేషన్షిప్కైనా మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఈ రెండు ఉంటే దట్ విల్ వర్క్అవుట్ అండ్ సమ్ టైమ్స్ దట్ మైట్ ఆల్సో నాట్ వర్క్అవుట్. సో మీరు యాజ్ అ ట్రాన్స్ ఉమెన్ సుబ్బలక్ష్మి, ఈ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి మీకు కావచ్చు బ్రోకెన్ రిలేషన్షిప్స్ బయటకు వచ్చాక సహజంగానే కొంత గ్యాప్ అయ్యాక యూ సీక్ అనదర్ ఆపర్చునిటీ. అంటే ఇంకోసారి మేబీ ఐల్ ఫైండ్ ద రైట్ పర్సన్ అనిపిస్తుంది. అలాగా అది హ్యూమన్ టెండెన్సీ. ట్రాన్స్ మెన్ ఉమెన్ అందరికీ డజంట్ మ్యాటర్, ఎవ్రీబడి కీప్స్ లుకింగ్ అవుట్. సో హౌ డు యూ ఇవాల్వ్ అంటే హౌ డు గెట్ టు నో యువర్ సెల్ఫ్ బెటర్? నా గురించి అడుగుతున్నారా? మీ గురించి అంటే ఎనీబడి ఇన్ జనరల్ ఫ్రమ్ ద హిజ్రా కమ్యూనిటీ ఫ్రమ్ అంటే హౌ డు దే గెట్ టు నో నాలోని నేను ఇంకా ఏం సరిదిద్దుకోవాలి నా నేచర్లో, నా కన్ఫ్యూజన్స్ ఏంటి, లేదు నాకుండా ఏంటి ఇన్సెక్యూరిటీస్ ఏంటి అని చెప్పి. బికాస్ అయితే ఈ పర్టికులర్ టాపిక్లో వేరే వాళ్ళు అంటే కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నేను చెప్పలేను. కానీ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మై పర్సనల్ థింగ్, మీకు చెప్పినట్టుగా ఐ వాజ్ ఇన్ ఏ రిలేషన్షిప్
అండ్ ఇప్పటికైతే నాకు ఒక అవగాహన ఉంది, ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఫర్దర్గా ఉండుంటే కనుక నేను పాత రిలేషన్షిప్లో ఏవైతే నేను లైక్ నాకు ఐఎమ్ లైక్ లిటిల్ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. సో అలా కాకుండా రిలేషన్షిప్లో కూడా పట్టు విడుపు అనేది ఉండాలి. లైక్ మనము మిగతా ఎట్లయితే బాసిజం చూపిస్తామో అదంతా మళ్ళీ రిలేషన్షిప్కి వచ్చేసరికి చూపించకూడదు. ఐ హ్యావ్ లెర్న్ ఫ్యూ థింగ్స్ అనమాట. సో అది ఇంకే బై ఎనీ ఛాన్స్ అది జరగదని అనుకుంటున్నారు. బట్ ఒకవేళ జరిగినా కూడా ఇంతకుముందు ఏదైతే మిస్టేక్స్ చేశానో అవి మిస్టేక్స్ అని చెప్పలేను, అది లెర్నింగ్ కావాలి. అది జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఆ రిలేషన్షిప్ ముందుకి బ్యూటిఫుల్గా జర్నీ బాగుండాలంటే కనుక ఇవన్నీ లైక్ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి సరి చేసుకోవాలని నేను అనుకుంటాను. కన్వెన్షనల్గా మనకి చెప్పబడింది ఏంటంటే అబ్బాయిలు అందరూ డామినేటింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంటారు, డామినేట్ చేస్తారు, అబ్యూస్ చేస్తారు, ఇలా చేస్తారు. అమ్మాయిలు మీక్గా ఉంటారు, వల్నరబుల్గా ఉంటారు, వంటింట్లో ఉంటారు, ఇవన్నీ చెప్పబడ్డాయి. సో ఇప్పుడంతా సొసైటీయే ప్రోగ్రెసివ్గా మారిపోయింది. సో ఇప్పుడు అన్కన్వెన్షనల్గా ఇవాల్వ్ అవుతున్న హిజ్రా కమ్యూనిటీలో వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్ అంటే టిపికలీ? అంటే again it's very subjective. Yeah. It is so I have seen many trans women taking physical abuse also. Women would feel outar darni. I don't believe in that. And there are also like strong headed persons, strong minded women unnaru. ఎలాగైతే ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే ఇందులో కూడా యూజువలీ ట్రాన్స్ ఉమెన్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటే ఇద్దరు స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్స్ క్లాష్ ఆఫ్ ద టైటన్స్ అంతే బేసిక్ గా. అంటే బుర్ర క్లాష్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. అందరికి ఎలా అవుతాయో అది ట్రాన్స్ ఉమెన్ అనే కాదు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ విమెన్ అండ్ మెన్ ఆ ప్రాబ్లం వస్తుంది. అంటే నేను ఎందుకు స్పెసిఫిక్ గా ట్రాన్స్ ఉమెన్ గురించి అడిగానంటే అలాంగ్ విత్ యువర్ ఫిజికల్ చేంజెస్ మెంటల్ గా కూడా మీకు చేంజెస్ అవుతాయా? అంటే వేర్ యూ బికమ్ సాఫ్టర్, మోర్ ఎమోషనల్. అదేంటంటే అఫ్ కోర్స్ వి బికమ్ సాఫ్ట్ అండ్ మోర్ ఎమోషనల్. కాకపోతే ఈ సొసైటీ త్రూ ఇదంతా ఫేస్ చేసి వచ్చినప్పుడు కొంతమంది రెబల్ అయిపోతారు. వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశామో అనే దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ కూడా మారుతుంది. చాలా సాఫ్ట్గా చిన్నప్పటి నుంచి ఇంతకుముందు మీకు చెప్పాను, చాలా జెంటిల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు కూడా సొసైటీ వాళ్ళని చూసే విధానం ప్రకారము, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోయే విధానం ప్రకారము చాలా రెబల్ అయిపోతారు. అండ్ వాళ్ళకి ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి అని తెలియకుండా కొన్ని సార్లు చాలా రఫ్గా బిహేవ్ చేయడము, అండ్ బయటకు వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా ఎమోషనల్గా లో అయిపోవడం, ఇదంతా జరుగుతుంది. ఎందుకు నేను స్పెసిఫిక్గా అడిగానంటే మార్పు చెందిన తర్వాత అంటే ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్ మీరు ఉండవలసిన పరిస్థితికి చేరుకున్న తర్వాత ఆటోమేటిక్లీ అది రీబర్త్ లాగా ఒక కొత్త లైఫ్ ఏర్పడేలాగా అక్కడ నుంచి మీరు యూ హ్యావ్ టు ట్రేస్ యువర్ స్టెప్స్ అండ్ మీ రియాక్షన్స్ ఏంటి, మీ యువర్ ఈక్వేషన్ విత్ ద సొసైటీ ఈజ్ బ్రాండ్ న్యూ కదా అక్కడి నుంచి. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆబ్వియస్లీ రిలేషన్షిప్స్ ఇంకా కాంప్లెక్స్గా అనిపిస్తూ ఉండొచ్చు మీకు. అయితే హ్యావ్ టు టెల్ యూ దిస్ థింగ్, వన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో వి గో త్రూ హెచ్ఆర్టీ, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ విమెన్కి మెనోపాజ్ స్టేజ్లో ఎటువంటి లైక్ టెండెన్సీస్ అయితే ఉంటాయో ద సేమ్ వి గో త్రూ అనమాట. సో మూడ్ ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి, లేకపోతే హాట్ ఫ్లాషెస్ రకరకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన మైండ్ మీద, మన ఆలోచన విధానం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఎట్లా ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ కూడా దీనికి యాడ్ అవుతాయి. మనం అప్పుడున్న ఆ ప్రెషర్లో, ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లో వీ కెనాట్ సే వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ వీ టేక్ అండ్ హౌ వీ బిహేవ్. బియాండ్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ మీరు యూర్ నాట్ కట్అవుట్ ఫర్ మ్యారేజ్ అన్నారా, రిలేషన్షిప్స్ అన్నారా? Is like far away thing, not even relationships అనిపిస్తుంది. you're not cut out, Subbalakshmi is not cut out అని మీరు ఫీల్ అవుతారు అలాగా. సో బియాండ్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ రిలేటింగ్ విత్ అ మ్యాన్ ఆర్ హ్యావింగ్ అ మ్యాన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ సేయింగ్ ఓకే ఐఎమ్ అ ఉమన్ అని, వాట్ ఈస్ ఇట్ బీయింగ్ అ ట్రాన్స్ ఉమన్ ఫర్ యూ? వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? అదంటే కనుక లైక్ రెస్పెక్టివ్ టు లైక్ మ్యాన్ రిలేషన్షిప్ పక్కన పెట్టండి. అంటే దేర్ ఆర్ సో మెనీ సింగిల్ విమెన్, దేర్ ఆర్ సో మెనీ సింగిల్ మెన్. సో వాట్ ఈస్ ఇట్ బీయింగ్ అ సింగిల్ ట్రాన్స్ ఉమన్? నాకైతే ముందు నుంచి కూడా మేబీ ఇది చెప్తే వినడానికి చూడడానికి ఇంత బోల్డ్గా ఉంది, లేకపోతే ఇన్ని మాట్లాడుతుంది, ఇంత చిన్న రీజన్ అనుకుంటారు. డ్రెస్సింగ్ అందంగా తయారవ్వడము, అందంగా కనిపించడము, అందంగా మాట్లాడము, అంటే మాట్లాడడం ఇన్ ద సెన్స్ మన ఇన్నర్ సోల్ ఎలా ఉంటుందో అదే మాట్లాడతాము. సో ఆ జెంటిల్నెస్, ఆ టెండర్నెస్ నాకు నచ్చుతుంది. ఐ వాంటెడ్ టు బీ ఇన్ దాట్ వే సిన్స్ మై చైల్డ్హుడ్ అండ్ దాట్స్ ఇట్. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఎ మెన్, అంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఒక మెన్ వస్తేనే నా లైఫ్కి కంప్లీషన్ వస్తుంది. ఐ నెవర్ థాట్ ఇన్ దాట్ వే, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ మై సెల్ఫ్, ఎంజాయింగ్ మై సెల్ఫ్ on your own on my own way. Yeah.
చీరింగ్ అప్, దాట్స్ ఇట్. వాట్స్ యువర్ బెస్ట్ విష్ ఇప్పుడు అంకిత రాజ్కి? బెస్ట్ విష్ అంటే కనుక ఇద్దరు వాళ్ళ వాళ్ళ పర్టికులర్ డిఫరెంట్ లైఫ్స్ ఉన్నాయి కదా, లైక్ దే హ్యావ్ టు బీ పీస్ఫుల్, ప్రశాంతంగా ఉండి మళ్ళీ వాళ్ళ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేసి మంచి ఏమంటారు వాళ్ళ లైఫ్ ప్రాపర్ వేలో కంప్లీట్ అవ్వాలి. ఇంకా ఎంతకంటే ఏం చెప్పలేను నేను. అంటే నేను కూడా ఇంతవరకు ఆలోచించలేదు. ఓకే, విడిపోయింది ఏదైతే ఉందో అది వాళ్ళ ఇండివిజువల్ మంచికి అనుకున్నాను తప్ప. ఇప్పుడు వీళ్ళ పెళ్ళి జరిగింది అంటే దీనికి ఏమైనా మళ్ళీ రిజిస్ట్రేషన్ అది ఉంటుందా లక్ష్మి? ఉండదు కదా, అంటే బికాస్ ఐ డోంట్ నో అంటే హౌ లా ప్రొవైడ్స్ ఆ ఇంప్లికేషన్స్ ఇక్కడ ఉంటుంది, బట్ ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు జరగలేదు కాబట్టి వీళ్ళకి బేసిక్ గా ఆ డిజల్యూషన్ ఉండదు. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అంటే ఒక సోషల్ యాంగిల్ నుంచి చూస్తే అది ఆ డిజల్యూషన్ అవసరం లేదు వీళ్ళకి. చాలా అదే. సో అయితే మొత్తానికి సరే అంకిత రాజ్ విల్ మూవ్ ఆన్, మీరు అన్నట్టు దే విల్ ఫైండ్ దేర్ పర్పస్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ లైఫ్. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్కి ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ? అయితే నేను ముందు నుంచి కూడా ఓన్లీ ఒక పర్టికులర్ పర్సన్ గురించి వాళ్ళ లైఫ్ వాళ్ళ రిలేషన్షిప్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేకుండేది. బట్ వీళ్ళ పర్టికులర్ విషయం ఏంటంటే వీళ్ళు అన్ని బ్యారియర్స్ దాటుకొని సోషల్ మీడియా ముందుకు వచ్చి జనాలు వీళ్ళ లవ్ని మ్యారేజ్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నారు కాబట్టి నవ్వు లైక్ చాలామంది దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఏం జరిగి ఉండొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్ అందరిలో ఉంది. అండ్ కొంతవరకు మనం కూడా చెప్పాలని చెప్తున్నాను తప్ప ఐ డోంట్ ఫీల్ లైక్ పర్సనల్గా వాళ్ళ మధ్యలో ఇది జరిగి ఉండొచ్చు ఇది జరిగింది అని చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ ఆన్ ఏ larger note, I wanted to say how things works, how things doesn't works in trans women వాళ్ళ లైఫ్ స్టైల్స్లో లవ్, బ్రేకప్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి, వీటికి రీజన్స్ ఏంటి. I wanted to tell you about this. I want to talk regarding these things. అందుకనే ఇవాళ యూ అగ్రీ టు స్పీక్ విత్ us. బికాజ్ నాకు కూడా ఇప్పుడు ఐ వండర్డ్ అంటే ఎలా ఉంటుంది అసలు, వాట్ ఆర్ ద డైనమిక్స్ అని, మెంటల్గా ఎలా ఉంటుంది, పవర్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ వ్యక్తులైనా పవర్ స్ట్రగుల్ ఉంటుంది న్యాచురల్గా. ఇప్పటి రోజుల్లో బాగా లిబరేషన్ వచ్చేసి అందరూ స్టీరియోటైప్ రోల్స్లో ఎవరు లేరు. దెర్ ఆర్ సో మెనీ విమెన్ హూ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్, దే డోంట్ టేక్ అబ్యూస్ సిట్టింగ్ డౌన్. వాళ్ళు విమెన్ ఆల్సో సమ్టైమ్స్ గెట్ ఇన్ టు ఆల్ దట్ అబ్యూజింగ్ అదర్స్ అండ్ ఆల్ దట్. కాబట్టి ఐ జస్ట్ వండర్డ్ అంటే ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ఇంతకుముందు చెప్పినట్టుగా దెర్ ఆర్ లైక్ ట్రాన్స్ మెన్ హూ టేక్ ఫిజికల్ అబ్యూస్ ఆల్సో విమెన్ విడ్గా ఫీల్ అవుతారని చెప్పాను కదా. దీంట్లో ఇంకొక థింగ్ ఏంటంటే ట్రాన్స్ మెన్ షో లైక్ ఎక్కువ లవ్ చూపించేస్తారనమాట. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడైతే లవ్ వాళ్ళకి దొరకలేదో, వాలిడేషన్ అప్రూవల్ దొరకలేదు, ఎగ్జాక్ట్లీ దొరకలేదో, వెన్ దే ఫైండ్ ఏ పర్సన్ ఆ లవ్ అంతా చూపించడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ లైక్ అది లైక్ అమ్మాయి అబ్బాయికి చూపించడమైనా అబ్బాయి అమ్మాయికి చూపించడమైనా ఎక్కువ లవ్ అని అది చూపించడం వల్ల ఐ ఫీల్ లైక్ వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. సో అది వచ్చినప్పుడు అది ఇంకా రిలేషన్షిప్ అంతా ప్రాపర్గా ముందుకు వెళ్ళదు. సో లవ్కి క్యాల్కులేషన్స్ ఉంటాయా ఉండవు అనుకుంటాం, కానీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. యా, అది అమ్మాయికైనా కూడా ట్రాన్స్మెన్కి అయితే డెఫినెట్లీ కొన్ని క్యాల్కులేషన్ ప్రకారమే ఒక ఆ పర్టికులర్ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే వీ హ్యావ్ టు టేక్ ఫ్యూ మెజర్స్, ఫ్యూ స్టెప్స్ అండ్ క్యాల్కులేషన్స్. ఎలా చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్? అంటే నేను చెప్తున్నాను అంటే ఫస్ట్ థింగ్ వాట్ ఐ సే ఇస్ లైక్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ బై ఎనీ ఛాన్స్ ఈ లవ్ ఫెయిల్ అయినా కూడా వీ హ్యావ్ టు మేకప్ అవర్ మైండ్ లైక్ నథింగ్, ఇంకా దీంతో లైఫ్ ఆగిపోలేదు అన్న అవగాహన రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడే మనకు ఉండాలి. బట్ అలాగా అంటే హౌ కెన్ యూ రెయిన్ కోట్ వేసుకుని వర్షంలోకి వెళ్ళినట్టు ఉంటుంది కదా ఆబ్వియస్లీ, కానీ ఎవరైనా అంతే కదా. అంతే. బట్ లైక్ నేనైతే అలాగే ఆలోచిస్తాను, వేరే వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేస్తాను. వీ హ్యావ్ టు మేక్ అవేర్నెస్ అయితే ఉండాలంటారు. బై ఎనీ ఛాన్స్ ఐ పర్సనలీ ఫీల్ థింగ్స్ వర్కౌట్ అవ్వవు. నేను బేసిక్గా కీడెంచి మేలేంచే పర్సన్ని కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదేమో అని ఒక చిన్న ఒక కార్నర్కి అది పెట్టుకుంటే తప్పేం లేదండి. ఇంకా ఇప్పుడు ప్రతిరోజు మార్నింగ్ లేచి ఓకే ఇది వర్కౌట్ అవ్వదు కానీ నేను వర్కౌట్ చేస్తానని చెప్పట్లేదు, బట్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అది అండ్ కూడా ఏ చిన్న సిచ్యువేషన్ జరిగినా కూడా వీ షుడెంట్ టేక్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోకూడదు, అట్లా లైట్గా కూడా తీసుకోకూడదు. సో ఇలాంటి చిన్న చిన్న మెజర్స్ తీసుకుంటే కనుక దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ గుడ్ రిలేషన్షిప్ అడ్వైస్ ఫర్ ఎవ్రీబడి మేబీ. అంటే బికాస్ ఇప్పుడైతే అసలు ఇవాళ రోజుల్లో ఐ మీన్ సో డూ యూ హ్యావ్ అదర్ ఫ్రెండ్స్ హు ఆర్ మ్యారీడ్? యా, ట్రాన్స్ విమెన్ హు ఆర్ మ్యారీడ్ అండ్ సెటిల్డ్, ప్రాపర్లీ సెటిల్డ్ అని నేను చెప్పలేనండి. ఐ హ్యావ్ సీన్ ఫ్యూ ఆఫ్ మై ట్రాన్స్ ఉమెన్, వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ ఏ మ్యారేజ్ థింగ్, దే హ్యావ్ చిల్డ్రన్ అండ్ దే విల్ బీ మెయింటైనింగ్ సమ్ సెకండరీ రిలేషన్షిప్స్ విత్ దెమ్, దే ఆర్ ఫైన్ విత్ దెమ్. ఓహో, అంటే గైస్ హు ఆర్ మ్యారీడ్
టు విమెన్ and with child. విత్ చిల్డ్రన్, కానీ దే ఆల్సో హ్యావ్ అ ట్రాన్స్ ఉమెన్ హూ ఇస్ అ సెకండ్ వైఫ్. Yeah. అలాంటి సిచ్యువేషన్స్ చూసారు. అది అంటే ఓపెన్ గా ఉంటారా లేకపోతే? చాలా నాకు తెలిసినంత వరకు 90% ట్రాన్స్ ఉమెన్ ఈ రిలేషన్షిప్స్ ఓపెన్ గా ఉండవండి. ఎందుకంటే ఎవరు సొసైటీ అంటే మెన్ ఓపెన్ అప్ అవరా? ట్రాన్స్ ఉమెన్ కి ఏముంది, దే కెన్ ఓపెన్ అప్. వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, లైక్ రెండు వైపులో ఓపెన్ అయితే కదా ఆ రిలేషన్షిప్ లైక్ ఓపెన్ గా అని చెప్పగలుగుతాము. సో ట్రాన్స్ ఉమెన్ ఓపెన్ అయినా కూడా అది కమ్యూనిటీ వరకు మాత్రమే ఉంటుంది. సో వీ కెనాట్ కన్సిడర్ దట్. సో గైస్ అందరూ దే డోంట్ రివీల్ ఆబ్వియస్లీ. అంటే 2 reasons. ఒకటి అక్కడ భారీ ఉండడం, రెండోది ట్రాన్స్ ఉమెన్ రిలేషన్షిప్స్ అంటే అది ఇంకొక ముద్ర పడుతుందని ఒక ట్రూ. అంతేనా? సో అది ఇంకా ఆ సెన్సిటివిటీ రాలేదు, సెన్సిటైజింగ్ రాలేదు. అండ్ ఇంకా చాలా థింగ్స్ ఏంటంటే లైక్ లెట్ మీ టెల్ యూ దిస్ థింగ్, ఇఫ్ ఎట్ ఆల్ ఒక యూజువలీ విమెన్ లైఫ్లో అనుకోండి, ఇఫ్ లైక్ ఒక ఆడపిల్ల డాక్టర్ అయి ఉంటే కనుక తనుగా ఎలాంటి లైఫ్ పార్ట్నర్ రావాలనుకుంటుంది, నేను లైక్ వాళ్ళ ప్రొఫెషనల్గా లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక సంబంధం చూస్తే కనుక ఎటువంటి సంబంధం చూస్తారని అనుకుంటున్నారు. దే ఆల్సో లుక్ ఫర్ ద సేమ్ కైండ్ ఆఫ్ డాక్టర్ కోసము లేదంటే ఈక్వల్ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్లో ఉండే వాళ్ళ కోసము చూస్తారు. కానీ వేరాజ్ ఇన్ ట్రాన్స్ రిలేషన్షిప్ లైక్ అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ లైక్ ట్రాన్స్ ఉమెన్ రిలేషన్షిప్లో ఉండే అబ్బాయిలు కెరియర్ ఓరియంటెడ్గా ఉండరు అని నా పర్సనల్ ఫీలింగ్. ట్రాన్స్ ఉమెన్ రిలేషన్షిప్స్తో పాటు ఉండే అబ్బాయిలు ఎందుకంటే వీళ్ళ మీద పడి తినడానిక చాలా వరకు కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే వీళ్ళు క్రేవింగ్ ఫర్ లవ్ ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళి సంపాదించి ప్యాంపర్ చేసి థింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఈజీ అవైలబిలిటీ ఆఫ్ సెక్స్ ఉంది, చాలా తొందరగా అవైలబుల్ ఉంటుంది. అండ్ లైక్ ఆబ్వియస్లీ మనీ, లైక్ ప్యాంపరింగ్ అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటాయి. అండ్ నీకు ఇష్టం లేనప్పుడు తక్కువని యూ కెన్ లీవ్ వానిష్ అయిపోవచ్చు అక్కడ నుంచి. సో ఇన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అండ్ ఒక పర్టికులర్ కెరియర్ ఓరియంటెడ్గా ఉన్న అబ్బాయి ఇంకొకరు అయి ఉంటే కనుక దే డోంట్ టేక్ దీస్ థింగ్స్. అవసరం లేదు వాళ్ళకి, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఎర్నింగ్ గుడ్ ఇనఫ్ మనీ అండ్ అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా వరకు తీసుకోరు. బట్ ట్రాన్స్ ఉమెన్ సపోజ్ అబ్బాయిలకు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? బ్రేకప్ అయిపోతుందా? అంటే అందరికీ ఒకటే కైండ్ ఆఫ్, అంటే అందరూ కూడా మనీ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారని నేను చెప్పను, బట్ ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే కొంతవరకు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీజన్ కూడా వీళ్ళే అంటా నేను. ఎందుకంటే ఆ లవ్ గెయిన్ చేయడానికి దే ఆఫర్ దిస్ మనీ, బాడీ. అది ఎనీబడీ హూ క్రేవ్స్ లవ్ వర్తిస్తుంది. ఈవెన్ విమెన్, నాట్ నెసెసరీలీ ట్రాన్స్ విమెన్, ఈవెన్ విమెన్ హూ క్రేవ్ లవ్ ఆఫ్ గైస్, దే బికమ్ దేర్ మామీస్ అండ్ ప్యాంపర్ దెమ్, బై దెమ్ గిఫ్ట్స్ ఆల్ ద టైమ్. ఇక్కడ ఈ థింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, పర్సంటేజ్ అనేది ట్రాన్స్ ఉమెన్ లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకసారి బై ఎనీ సిచ్యువేషన్స్ మనీ థింగ్ అనేది కానీ ఇంకొకటి రావట్లేదంటే, అండ్ ఈ ట్రాన్స్ ఉమెన్తో ఉంటున్నాడు, తిరుగుతున్నాడు, ఈ కమ్యూనిటీలో తిరుగుతున్నాడు కాబట్టి తనకి ఆబ్వియస్లీ ఇంకా వేరే అవైలబిలిటీ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తను షిఫ్ట్ అవ్వడానికి టు అనదర్ ట్రాన్స్ ఉమెన్. అండ్ అక్కడ ఆ లాయల్టీస్ అంత స్ట్రిక్ట్ బౌండరీస్ లేవు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఏదైనా జరగచ్చు. అండ్ నేను కొంతమంది ట్రాన్స్ ఉమెన్కి దే డోంట్ హ్యావ్ దిస్ ఎథిక్స్, like they shouldn't mess with another woman's guy ani. I have also seen like few trans women grabbing other person's life partner without any ethics. So అర్థమైంది. Other than for ఈ pampering and the easy availability of sex reasons కాకుండా what kind of guys seek trans women? There are like I don't know what, but there are like few men who are especially interested in trans women. They say like they are like they feel and they say like trans women are more feminine than natural, like biological women. Okay. Emotionally because మీరు express చేసే we cannot consider them as LGBTQ community. I don't know what particular గా తెలియదు, but there are few men they are especially interested into this trans women. We cannot say them as bisexuals. I don't know whether we have to say them as bisexual, maybe bisexuals, pansexual, రకరకాల చాలా ఉన్నాయి కదా. సో అమెరికాలో అయితే 200 జెండర్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే దట్స్ వాట్ దే సే. ఒక్కొక్క ఇంట్రెస్ట్ చిన్న ఇంట్రెస్ట్ల ప్రకారం వాళ్ళ సెక్షువాలిటీ డిరైవ్ అయి ఉంటుంది కదా. ఐ దెమ్ దే రకరకాల ఐడెంటిటీస్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ డౌన్ ద లైన్ హౌ డు యు సీ దిస్ హోల్ అంటే న్యూ కమ్యూనిటీ దట్స్ ఎమర్జింగ్? I have no idea regarding that. నేను అంత బ్రాడ్ స్పెక్ట్రమ్ లో ఆలోచించలేదు ఇప్పుడు. అంటే ఐ యామ్ నాట్ అబౌట్ అమెరికా గురించి కాదు, ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. అదే చెప్తాను, ఈవెన్ మన కమ్యూనిటీ, మా కమ్యూనిటీ గురించి కూడా నేను అంత బ్రాడ్ గా. What do you seek, Subbalakshmi? Honestly, what do you seek in life? Okay, you dress up pretty now. Okay, you became who you wanted to become. You have a job or a business or whatever going. I seek so peace. What do you wake up to every day? Peace. You feel peaceful now? Yeah. After you made your changes?
అండ్ దట్ ఇన్నర్ పీస్ ఇస్ అన్డినైబుల్. ట్రూ. అది ప్రతిరోజు నేను ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత నేను లైక్ నాకు పీస్ ఉంది అని నేను చెప్పను, బట్ ఐ క్రేవ్ ఫర్ పీస్. ఐ డోంట్ క్రేవ్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ ఎనీథింగ్ కోసం కాదు. లైక్ లైఫ్లో ప్రశాంతత ఉండాలి. దాట్ ఈస్ అల్టిమేట్ థింగ్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్. I think you've evolved from finding what you actually want అని. బట్ అంకిత రాజు, లెట్స్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాట్ ఐ సే, నాకు Are you feeling emotional? నో, ఐఎమ్ నాట్ ఎమోషనల్ పర్సన్. యా, వాళ్ళ ఇండివిజువల్ లైఫ్లో దే హ్యావ్ టు కంటిన్యూ దర్ జర్నీ. ఇదంతా లైక్ లైఫ్లో ఈ పర్టికులర్ రిలేషన్షిప్కి వాళ్ళు రెస్పెక్ట్ చేసి మళ్ళీ దీన్ని ఎటువంటి చెయ్యరు నాకు తెలుసు. దే ఆర్ లైక్ బ్యూటిఫుల్ సోల్స్, ఐ నో దెమ్. బట్ ఈ పర్టికులర్ రిలేషన్షిప్కి రెస్పెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళ ఇండివిజువల్ లైఫ్స్ అండ్ జర్నీస్ కంటిన్యూ చేసి అది కూడా ఇంకొక బ్యూటిఫుల్ జర్నీ లాగా ఈ సొసైటీకి, మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిన సొసైటీకి చూపించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ బ్లెస్ దెమ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బలక్ష్మి ఫర్ వెరీ పర్సనల్ కాన్వర్సేషన్ అండ్ ఆల్సో చాలా ఆనెస్ట్గా, ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.